వెల్కమ్ టు ది లియో. వైజాగ్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసు ఇప్పుడు వైసీపీని నిండా ముంచేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వైసీపీ నేతలది అనేది బహిరంగ సత్యం. ఇప్పటికే అబాసుపాలయ్యారు. తాజాగా కొంతమంది వైసీపీ నేతల అనుమానాస్పద చర్యలు కూడా ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కోనం వీరభద్రరావుకి అన్న అయినటువంటి పూర్ణచంద్రరావు అనేక సందర్భాల్లో కలిశారు. అలాగే కోనం వీరభద్రరావుకి కూడా వైసీపీ నేతలు స్వాగతాలు పలుకుతూ ఫ్లెక్సీలు వేశారు, మనం అందరం చూసాం. అయితే ఇప్పుడు మరికొంత డెప్త్కి వెళ్తే మరికొంత సమాచారం తెలుస్తుంది. గతంలో వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ దేశాన్ని పర్యటించడం జరిగింది. సో మాజీ టీటీడీ చైర్మన్ అలాగే జగన్మోహన్ రెడ్డికి బాబాయి అనేక కీలక విషయాలన్నీ కూడా దగ్గరుండి చూసుకునే వ్యక్తి. ఇది బహిరంగ సత్యమే, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన అనేక కీలక విషయాలు అలాగే కుటుంబ విషయాలను కూడా వైవి సుబ్బారెడ్డి పర్సనల్గా చూసుకుంటారు. మీరు ఒకసారి వెనక్కి వెళ్తే గతంలో షర్మిలకి సంబంధించి రాయబారం కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టొద్దని అన్న మీద ఎదురు తిరగొద్దని చెప్పి రాయబారాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి ద్వారానే పంపడం జరిగింది. సరే, అప్పుడు షర్మిల చీకొట్టి వెనక్కి పంపిందాం కూడా, అది వేరే విషయం. అయితే ఇప్పుడు తాజాగా గతంలో వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ దేశం పర్యటించడం జరిగింది. అక్కడ ఏం పర్యటించారు, ఎవరిని కలిశారు అనేది మనకైతే తెలియదు. బట్ తరువాత బ్రెజిల్ దేశం నుంచి కొంతమంది వచ్చి ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారిని కూడా కలిశారు. అలాగే ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి గారు అదే విశాఖకు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఇంకా కూడా ఇన్ఛార్జి నుంచి కూడా తొలగించాల. ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడింది అంటే ఒకదానికి ఇంకో దానికి ఎక్కడో ఇంటర్లింక్ కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు గతంలో బ్రెజిల్ దేశాన్ని వైవి సుబ్బారెడ్డి ఎందుకు పర్యటించారు, అప్పుడు ఎవరిని కలిశారు, అలాగే ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి బ్రెజిల్ దేశ ప్రతినిధులు ఎవరు, ఏ ఒప్పందం మీద కలిశారు, ఇప్పుడు డ్రగ్స్ వైజాగ్ ఎలా వచ్చింది. సో ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఎక్కడో ఏదో జరిగిందనే అనుమానం వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీన్నే చాలా బలంగా పట్టుకుంది. వైవి సుబ్బారెడ్డి ఎందుకు బ్రెజిల్ వెళ్ళాడు, డ్రగ్స్కు సంబంధించి డీల్స్ కోసం వెళ్ళాడా, దీన్ని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చూసుకోమని వైవి సుబ్బారెడ్డికి అప్పగించాడా, అందుకనే విశాఖకు నేటికి కూడా వైవి సుబ్బారెడ్డినే ఇన్ఛార్జిగా ఉంచాడా, ఈ డ్రగ్స్ కోసమే ఇదంతా జరిగిందా, గతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన వాళ్ళేనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ సంధిస్తుంది. ఇప్పుడు వైసీపీ ఇరకాటంలో పడిపోయే పరిస్థితి. వాస్తవానికి ఆయన వెళ్ళింది ఎందుకనేది ఎవరికీ తెలియదు. ఆయన మంచి కోసం వెళ్ళాడా చెడు కోసం వెళ్ళాడా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే బ్రెజిల్ దేశానికి నుంచే కదా డ్రగ్స్ వచ్చిందని తెలిసింది. సో ఆరోపణలు బయటకు రావడంతో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ దీన్ని అయితే చాలా బలంగా పట్టుకుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ కొన్ని పోస్టర్లను విడుదల చేసిన ఆధారాలను చూద్దాం. చూడొచ్చు, బాబాయి బ్రెజిల్ ట్రిప్ అని చెప్పి ఒక హెడ్లైన్ పెట్టి ఇదిగో ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజిట్ బ్రెజిల్ అని చెప్పి గతంలో వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ దేశాన్ని మొన్న విజిట్ చేసినట్టుగా ఒక వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లోనే వేసుకోవడం జరిగింది. ఇకపోతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది బ్రెజిల్ దేశానికి చెందిన ప్రతినిధులు వైవి సుబ్బారెడ్డిని కలిసిన నాటి చిత్రం ఇది. సో వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ దేశం వెళ్ళాడు. కొంతకాలం తర్వాత బ్రెజిల్ దేశం నుంచి కొంతమంది ప్రతినిధులు వచ్చి వైవి సుబ్బారెడ్డిని ఇక్కడ కలవటం కూడా జరిగింది. సరే, ఎందుకు గెలిచారనేది మనకైతే తెలియదు. బట్ ఇక్కడ చూడండి, బాబాయి వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ వెళ్ళటం, బ్రెజిల్ వాళ్ళు బాబాయిని ప్రకాశంలో కలవటం, బాబాయి వైజాగ్లోనే ఇన్ఛార్జిగా ఉంచటం, వైజాగ్ పోర్ట్లో డ్రగ్స్ దొరకటం, ఈ యువజన కొకైన్ పార్టీ ఆంధ్రాను ఏ గతి పట్టిస్తుందని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఒక విమానం సింగల్ని బ్రెజిల్ దేశానికి ఇక్కడి నుంచి బ్రెజిల్ దేశానికి వెళ్ళొచ్చినట్టుగా వేయటం జరిగింది. ఇప్పుడు ఇదే తీవ్ర దుమారం రేపే అంశంగా మారింది. వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టేసే అంశంగా మారింది. ఒకవేళ ఆయన మంచి కోసమే వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దానికి ఆయన సమాధానం చెప్పుకోవాలా. సో ఒక్కొక్కటి వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దాని అధినేతలు అందరూ కూడా పూర్తిగా దొరికిపోయారు. ఆ ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఇద్దరు ఫారెన్లో ఉంటున్నారు, ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు. ఒకడు వీరభద్రరావు, ఒకడు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు. అన్ని విషయాల్లో కూడా వైవి సుబ్బారెడ్డితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భం. ఇక వీరభద్రరావు కూడా డైరెక్ట్గా పాలిటిక్స్లో తిరగకపోయినా వైసీపీ సానుభూతిపరుడే. ఎందుకనంటే ఇదే కోణం వీరభద్రరావుకి గతంలో వాళ్ళ స్వగ్రామంలో వైసీపీ నేతలు భారీ స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. ఆల్రెడీ మనం దీని మీద వీడియో చేసాము, ఆధారాలన్నీ కూడా చూపించాం. సో ఇప్పుడు టీడీపీ నేతలు అయితే వైసీపీ వాళ్ళకి స్వాగత ఫ్లెక్సీలు కట్టరు కదా. పోనీ ఫ్లెక్సీలు కట్టిన దానికి ఏముందిలే, అలాగెందుకు మీరు నిందిస్తారని చెప్తే అందులో ఒక 20-30 మంది ఫోటోలు వేశారు. అందరూ కూడా వైసీపీ కొండవాళ్ళు వేసుకున్నారు.
పక్కన ఉన్న వాళ్ళే. అందులో జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా పెద్దగా పెట్టేశారు. సో ఖచ్చితంగా ఆయనకి ఇంటర్ లింక్ ఉంది, లేకపోతే ఆయన పాలిటిక్స్కి దూరంగా ఉన్న వ్యక్తి అయితే దాన్ని ఖండించాలి. ఆ రోజు పార్టీలకు అతీతంగా ఫ్లెక్సీలు కట్టడాన్ని ఖండించి ఉండాలి, కానీ ఖండించలేదు కదా. తెలుగుదేశం పార్టీ కట్టిందా? కట్టలేదు కదా, ఎందుకంటే ఆయన పార్టీ కాదు కాబట్టి. ఇప్పుడు బ్రెజిల్ దేశానికి వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడనే వార్త ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డిని మరింత ముంచేసింది. ఎన్నికలకు ముందు ఇప్పుడు కేసీఆర్ పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎలా అంటే పాపం కేసీఆర్ దురదృష్టం ఏంటో చూడండి, చివరి 6 నెలల దాకా బాగానే ఉన్నాడు, గెలుస్తాడు అనుకున్నారు. బట్ ఒకదాని తర్వాత ఒకటి తగులుతూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొదలు పెడితే మేడిగడ్డ దగ్గర మొదలు పెడితే, చంద్రబాబు గారి అరెస్టు తర్వాత కేటీఆర్ నోరు బారేసుకోవడం దగ్గర మొదలు పెడితే, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం దగ్గర మొదలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చూడండి, అటు ఆల్రెడీ చెల్లెల రూపంలో దెబ్బ తగిలింది, ఇప్పుడేమో ఆల్రెడీ డ్రగ్స్ రూపంలో మరో దెబ్బ తగులుతుంది, ఇంకోటేమో ఎన్నికల కమిషన్ రూపంలో ఒక దెబ్బ తగిలింది. సో ఇలా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ, సొంత పార్టీ నేతల నుంచి దెబ్బ తగిలింది, పార్టీ నేతలందరూ హ్యాండ్ ఇచ్చేశారు. అలా జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడని పరిస్థితిగా మారింది. సో వైజాగ్ డ్రగ్స్తో మాకు సంబంధం లేదని చెప్పించడం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల మనసులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని నివృత్తి చేయాలా అనుకోవచ్చు, మాకు సంబంధం లేదని మేమెందుకు చెప్పాలని చాలామంది అనుకోవచ్చు. కానీ మీకు సంబంధం లేకపోయినా మీకు అంటగడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ దానికి రీజన్ చెప్పాలి. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, చంద్రబాబుకు వారు పురంధేశ్వరి అలాగే లోకేష్ల పాత్ర ఉంది, వాళ్ళదే ఆ డ్రగ్స్ అన్నాడు. ఏ ఆధారంతో మాట్లాడాడు? దానికి ఆధారమే లేదు. కానీ ఇక్కడ పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ వెళ్ళింది నిజమే కదా, బ్రెజిల్ నుంచి ప్రతినిధులు వచ్చి కలిసింది నిజమే కదా, అలాగే ఇన్ఛార్జిగా నేటికి వైవి సుబ్బారెడ్డి అక్కడ వైజాగ్లో ఉన్నమాట నిజమే కదా. సో అన్నిటికీ ఎక్కడో మ్యాచ్ అవుతుంది కదా. ఎన్నో దేశాలు వెళ్ళుండొచ్చు, బట్ బ్రెజిల్ ఎందుకు వెళ్ళాడు, బ్రెజిల్ ప్రతినిధులు ఎందుకు వచ్చారు? ఇది అందులో కుట్రలో భాగమేనా? ఆల్రెడీ డీల్స్ ఏమైనా కుదుర్చుకుని వచ్చాడా? ఈ మొత్తాన్ని కూడా పర్సనల్ వ్యవహారం కాబట్టి, వేల కోట్ల వ్యవహారం కాబట్టి విజయసాయి రెడ్డి చేతుల్లో పెట్టి మొత్తం చూసుకోమని చెప్పాడా? అందుకే వైజాగ్ ఆక్వా పేరుతో నడుపుతున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారంగా పేరు పొందినటువంటి ఇప్పుడు సంధ్య ఆక్వా పోర్ట్స్ వాళ్ళదే కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని నడిపే ప్రయత్నం చేస్తున్నారా డైరెక్ట్గా వీళ్ళు లేకుండా? ఇలా 1 కాదు 2 కాదు 100 ప్రశ్నలు వస్తున్నాయి. అన్నిటికీ సమాధానం చెప్పాలి. అసలు దొరికిన రోజు ఏపీ పోలీసులే అడ్డుపడినప్పుడే అనుమానాలు మరింత బలపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలే ఈరోజు ప్రజలు అనుమానాలు కలిగించాయి. సిబిఐ అధికారుల ఇన్వెస్టిగేషన్కి ఏపీ పోలీసులతో పనేంటి? వాళ్ళు సిబిఐ వాళ్ళు తమ నోట్లో రాశారు ఏపీ పోలీసులు వచ్చి ఆలస్యం చేశారని. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు వస్తున్నాయి. తాజాగా వైవి సుబ్బారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది, దీనికి వైసీపీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఈ బాబాయి బ్రెజిల్ ట్రిప్ గురించి ఇప్పటి వరకు కూడా నోరు విప్పలేదు. మరి దీనికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూడాలా. ఆ రోజు ఎవరిని కలిశారు, తర్వాత వచ్చి కలిసిన వాళ్ళు ఎవరనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అనుమానాలు మరింత బలపడతాయి, అందులో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ వైజాగ్లో దొరికినటువంటి 25,000 కిలోల ఏదైతే కొకైన్ ఉందో, డ్రై ఈస్ట్ రూపంలో వచ్చినటువంటి కొకైన్ ఉందో, అది వైసీపీ పార్టీని ఇప్పుడు పుట్టముంచే పరిస్థితికి ఉంది. అడ్డంగా దొరికిపోయారు. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడైతే వైసీపీ నేతలదని తెలిసిందో అప్పుడే రాష్ట్ర ప్రజలకు అనుమానాలు బలపడిపోయాయి. కాదు అని చెప్పే ప్రయత్నం కానీ, తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం కానీ వైసీపీ చేసినప్పటికీ కూడా అది విఫల ప్రయత్నమే. ఎందుకంటే ఇక్కడ ఆధారాలతో సహా దొరికిపోయారు కాబట్టి అది విఫలయత్నంగానే మారింది. తాజాగా బాబాయి బ్రెజిల్ టిప్ అనేది వాళ్ళకి మళ్ళీ ఒక నెత్తి మీద అసలే మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితులు ఇప్పుడు బాబాయి బ్రెజిల్ ట్రిప్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక అంశాన్ని బయటకు తీసుకురావడంతో చర్చ మరింత ముందుకెళ్ళింది. వాస్తవానికి మర్చిపోదాం అనుకున్నా కానీ చర్చ ఇప్పుడు మరింత ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ తాజా వ్యవహారం అనేది పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. మరి దీనికి వైసీపీ పార్టీ ఎటువంటి సమాధానం చెప్తుంది, ఏం చేస్తుంది అనేది వేచి చూద్దాం.